Hey guys, welcome to my channel. This video is about Game of Thrones Season 5 recap. సో ఎవరైనా సీజన్ 5 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ తో సీజన్ 5 స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ లో మనం చూస్తాం చైల్డ్ సర్సీ అండ్ ఆమె ఫ్రెండ్ ఫ్యూచర్ చెప్పే ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ మంత్రగత్తె సర్సీతో, నువ్వు పెద్దయ్యాక క్వీన్ అవుతావు, నీకు 3 పిల్లలు పుడతారు అండ్ ఆ 3 చనిపోతారు అండ్ నీ ప్లేస్ లోకి ఒక యంగ్ క్వీన్ వస్తుంది అని అంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ టైం కి వస్తే టైవిన్ చనిపోయాక కింగ్డమ్ కంట్రోల్ మొత్తం సర్సీ తీసుకుంటుంది. లాన్సెల్ స్పారోస్ అనే ఒక రిలీజియస్ గ్రూప్ లో జాయిన్ అయిపోతాడు. లిటిల్ ఫింగర్ రాబిన్ ని హౌస్ రాయ్స్ వాళ్ళకి అప్పజెప్పి సాన్సాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టానిస్ నార్త్ ని దక్కించుకుందాం అనుకుంటాడు. అలా జరగాలి అంటే స్టానిస్ బోల్టన్స్ ని ఓడించాలి. దానికి అతనికి వైల్డింగ్స్ హెల్ప్ కావాలి. సో స్టానిస్ మాన్స్ ని తన కోసం ఫైట్ చేయడానికి ఒప్పించమని జాన్ తో చెప్తాడు. బట్ మాన్స్ దానికి ఒప్పుకోడు. సో స్టానిస్ మాన్స్ ని సజీవ దహనం చేస్తాడు. బట్ జాన్ స్నోకి అది కరెక్ట్ కాదు అనిపించి మాన్స్ ని యారోతో షూట్ చేసి చంపేస్తాడు. లిటిల్ ఫింగర్ అండ్ సాన్సాని బ్రియాన్ అండ్ పాడ్రిక్ చూస్తారు. అప్పుడు బ్రియాన్ సాన్సాని కలిసి ఆమెకి తన ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. బట్ సాన్సా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత బ్రియాన్ అండ్ పాడ్రిక్ లిటిల్ ఫింగర్ మనుషుల నుంచి తప్పించుకొని సీక్రెట్ గా లిటిల్ ఫింగర్ అండ్ సాన్సాని ఫాలో అవుతుంటారు. ఓబ్రిన్ చనిపోవడంతో ఓబ్రిన్ లవర్ ఎలేరియా తమ దగ్గరున్న మర్సెల్లాని ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. బట్ ప్రిన్స్ డోరన్ అలా చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు ఆమె సర్సీకి మర్సెల్లా మ్యాటర్ లో ఒక వార్నింగ్ మెసేజ్ పంపిస్తుంది. అది చూసి సర్సీ కంగారు పడుతుంది. అప్పుడు జేమీ మర్సెల్లాని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకురావడానికి బ్రాన్ తో కలిసి డోన్ కి వెళ్తాడు. స్టానిస్ జాన్ స్నోని కలిసి, నువ్వు ఈ నైట్స్ వాచ్ ని వదిలి నాకు సపోర్ట్ చేస్తే నిన్ను నేను జాన్ స్నో నుంచి జాన్ స్టార్క్ ని చేసి వింటర్ఫెల్ కి రాజుని చేస్తా అని అంటాడు. బట్ జాన్ స్నో దానికి నో చెప్పి తాను నైట్స్ వాచ్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. ఆ తర్వాత నైట్స్ వాచ్ లార్డ్ కమాండర్ పొజిషన్ కోసం జరిగే ఎలక్షన్ లో జాన్ స్నో గెలిచేస్తాడు. అండ్ నౌ జాన్ స్నో ఇస్ ద లార్డ్ కమాండర్ ఆఫ్ నైట్స్ వాచ్. మార్జరీ టామన్ ని మ్యారేజ్ చేసుకుంటుంది. మార్జరీ టామన్ ని మ్యానిపులేట్ చేసి సర్సీని కాస్టలీ రాక్ పంపించేద్దాం అనుకుంటుంది. రూస్ బోల్టన్ నార్త్ లో పట్టు సాధించడానికి రామ్సీ అండ్ సాన్సాకి మ్యారేజ్ చేయాలని అనుకుంటాడు. సో రూస్ బోల్టన్ చెప్పడంతో లిటిల్ ఫింగర్ లానిస్టర్స్ కి తెలియకుండా సాన్సాని వింటర్ఫెల్ తీసుకువెళ్లి రామ్సీ బోల్టన్ తో మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు. సాన్సాకి ఆ మ్యారేజ్ ఇష్టం లేకపోయినా లిటిల్ ఫింగర్ నీకు నార్త్ ఇప్పిస్తా అని చెప్పి ఆమెని ఒప్పిస్తాడు. జాన్ స్నో సర్ అలిసర్ ని ఫస్ట్ రేంజర్ గా నియమిస్తాడు. అయితే తన ఆర్డర్స్ ని పట్టించుకోకపోవడంతో స్లింట్ ని చంపేస్తాడు. సర్సీ తాను ఇంకా పవర్ఫుల్ అవ్వడానికి హై స్పారోతో చేతులు కలుపుతుంది. సర్సీ ఆ స్పారోస్ త్రూ సర్లోరస్ ని హోమోసెక్సువాలిటీ మ్యాటర్ లో అరెస్ట్ చేయిస్తుంది. వెల్, అకార్డింగ్ టు హై స్పారో రిలీజియన్, హోమోసెక్స్ బ్రదర్ అండ్ సిస్టర్ సెక్సువల్ రిలేషన్షిప్ ఇస్ ఎ సిన్. లిటిల్ ఫింగర్ సాన్సాని వింటర్ఫెల్ లో వదిలేసి కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తాడు. జేమీ అండ్ బ్రాన్ సీక్రెట్ గా డోన్ చేరుకుంటారు. ఎలేరియా అండ్ ఆమె డాటర్స్ మర్సెల్లాని చంపే ప్లానింగ్ చేస్తుంటారు. జాన్ స్నో టోర్మోండ్ ని కలిసి, నేను మీకోసం గేట్ ఓపెన్ చేస్తా అండ్ మీరు సౌత్ లో సెటిల్ అవడానికి కొంత ల్యాండ్ ఏర్పాటు చేస్తా. బట్ టైం వచ్చినప్పుడు మీరు నాతో కలిసి ఫైట్ చేయాలి అని అంటాడు. టోర్మోండ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. బట్ వైల్డింగ్స్ ని ఒప్పించడానికి నువ్వు కూడా నాతో రావాలి అని అంటాడు. అయితే నైట్స్ వాచ్ అండ్ వైల్డింగ్స్ మధ్య చాలా ఇయర్స్ గా వార్ నడుస్తూ ఉంటుంది. వైల్డింగ్స్ చాలా మంది నైట్స్ వాచ్ వాళ్ళని చంపేశారు అండ్ నైట్స్ వాచ్ వాళ్ళు కూడా చాలా మంది వైల్డింగ్స్ ని చంపేశారు. అయితే వైల్డింగ్స్ కోసం నైట్స్ వాచ్ గేట్స్ ఓపెన్ చేయాలని తీసుకున్న జాన్ డెసిషన్ ని చాలా మంది నైట్స్ వాచ్ వాళ్ళు అపోజ్ చేస్తారు. స్టానిస్ తన ఆర్మీ అండ్ ఫ్యామిలీని తీసుకొని వింటర్ఫెల్ పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. వింటర్ఫెల్ లో సాన్సా థియాన్ ని కలుసుకుంటుంది. బ్రియాన్ అండ్ పాడ్రిక్ వింటర్ఫెల్ చేరుకొని సాన్సాని అబ్జర్వ్ చేస్తుంటారు. లిటిల్ ఫింగర్ సర్సీని కలిసి రూస్ బోల్టన్ రామ్సీ అండ్ సాన్సాకి మ్యారేజ్ చేసి నార్త్ ని తీసుకుందాం అనుకుంటున్నాడు. సో స్టానిస్ అండ్ బోల్టన్స్ కి మధ్య జరిగే ఫైట్ లో ఎవరు గెలిస్తే వాళ్ళని నేను నైట్స్ ఆఫ్ ది వేల్ హెల్ప్ తో ఓడించేస్తా. ఒకవేళ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నన్ను నార్త్ కి వార్డెన్ ని చెయ్యు అని అంటాడు. డోన్ లో జేమీ అండ్ బ్రాన్ మర్సెల్లాని కలుస్తారు. అయితే అదే టైంలో ఎలేరియా డాటర్ శాండ్ స్నేక్స్ మర్సెల్లా పైన అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు శాండ్ స్నేక్స్ జేమీ అండ్ బ్రాన్ మధ్య ఫైట్ జరుగుతుంది. అయితే అప్పుడు ప్రిన్స్ డోరన్ మనుషులు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ బంధిస్తారు. ఒలీనా సర్సీని కలిసి సల్లోరస్ ని వదలకపోతే మేము నీకు సపోర్ట్ చేయమని అంటుంది. బట్ సర్సీ ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోదు. అయితే హైస్పారో బ్యాచ్ హోమోసెక్సువల్ రిలేషన్షిప్ మ్యాటర్ లో సల్లోరస్ ని అండ్ సల్లోరస్ గురించి తెలిసిన అబద్ధం చెప్పినందుకు మార్జరీని అరెస్ట్ చేస్తారు. రామ్సే సాన్సాని మ్యారేజ్ చేసుకుని థియోన్ చూస్తుండగానే ఆమెని రేప్ చేస్తాడు. జాన్ స్నో కొంతమంది రేంజర్స్ అండ్ టోర్మోన్ ని తీసుకుని వైల్డింగ్స్ బ్యాచ్ ని కలవడానికి హార్డ్ హోమ్ వెళ్తాడు. ఆ తర్వాత మేస్టర్ ఏమన్ చనిపోతాడు. గిల్లీ పైన కొంతమంది నైట్స్ వాచ్ వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ వాళ్ళని అడ్డుకున్న శామ్ ని కుమ్మి పడేస్తారు.
బట్ గోస్ట్ రావడంతో వాళ్ళు శామ్ అండ్ గిల్లీని వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన క్యూట్ లిటిల్ బాయ్ శామ్ గిల్లీతో బంచిక్ ఆసనం వేస్తాడు. సాన్సా ఆ సాడిస్ట్ రామ్సే గార్డ్ నుంచి తప్పించుకోవడానికి థియాన్ ని హెల్ప్ అడుగుతుంది. బట్ మన థియాన్ భయ్య రీక్లా బిహేవ్ చేసి ఆ మ్యాటర్ రామ్సీకి చెప్తాడు. అప్పుడు రామ్సీ సాన్సా కోసం బ్రియాన్ సెట్ చేసిన ఇన్ఫార్మర్ ని చంపేస్తాడు. సర్డేవో స్టానిస్ ని కలిసి ఇది కరెక్ట్ టైం కాదు, ఈ క్లైమేట్ లో మనం వింటర్ఫెల్ వరకు వెళ్లేలోపు సగం రిసోర్సెస్ ని కోల్పోతాం, మనం కాస్టల్ బ్లాక్ కి రిటర్న్ వెళ్లి క్లైమేట్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం అని అంటాడు. బట్ దానికి స్టానిస్ ఒప్పుకోడు. అప్పుడు మిలిసాండ్రే స్టానిస్ తో నువ్వు నీ కూతుర్ని లార్డ్ ఆఫ్ లైట్ కి సాక్రిఫైస్ చేస్తే ఈ వార్ లో గెలుపు నీదే అని అంటుంది. బట్ స్టానిస్ దానికి కూడా ఒప్పుకోడు. ఒలీనా హైస్పారోని కలిసి లోరస్ అండ్ మార్జరీని వదిలిపెట్టమని చెప్తుంది. బట్ హైస్పారో దీనికి ఒప్పుకోడు. అప్పుడు ఒలీనా లిటిల్ ఫింగర్ తో కలిసి హైస్పారో సర్సీని అరెస్ట్ చేసేలా చేస్తుంది. హైస్పారో సర్సీ లాన్సెల్ తో అఫైర్ పెట్టుకుందని ఆమెని అరెస్ట్ చేస్తాడు. దెబ్బకి సర్సీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్, వైట్, రెడ్ అవుతుంది. హైస్పారో ప్రిజన్ లో ఒక లేడీ రోజు సర్సీని టార్చర్ చేస్తుంది. సర్సీ ఆమెతో నేను నిన్ను రిచ్ లేడీని చేస్తా, లేదా నిన్ను చాలా ఘోరంగా చచ్చేలా చేస్తా అని అంటుంది. బట్ ఆమె మాత్రం సర్సీతో ఒకే ఒక మాట చెప్తుంది, కన్ఫెస్ కన్ఫెస్. బట్ సర్సీ తాను చేసిన తప్పుని కన్ఫెస్ చేయడానికి ఒప్పుకోదు. థియాన్ సాన్సాతో తాను బ్రాన్ అండ్ రికాన్ ని చంపలేదు అని చెప్తాడు. స్టానిస్ వింటర్ఫెల్ పైన అటాక్ చేసే ముందే రామ్సీ స్టానిస్ పైన అటాక్ చేయాలని అనుకుంటాడు. జాన్స్నో అండ్ టోర్మోన్ హార్డ్ హోమ్ చేరుకొని రాబోయే సిచ్యువేషన్ గురించి అక్కడున్న వైల్డింగ్స్ బ్యాచ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి జాన్స్నో చెప్పింది విని అతనికి సపోర్ట్ చేయమని అడుగుతారు. దానికి కొంతమంది వైల్డింగ్స్ ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అయితే జాన్స్నో బ్యాచ్ తమతో డీల్ కి ఒప్పుకున్న వైల్డింగ్స్ ని హార్డ్ హోమ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్న టైంలో నైట్ కింగ్ తన డెడ్ ఆర్మీతో హార్డ్ హోమ్ పైన అటాక్ చేస్తాడు. ఇక్కడ డెడ్ వర్సెస్ లివింగ్ కి జరిగే బ్యాటిల్ నే బ్యాటిల్ ఆఫ్ హార్డ్ హోమ్ అంటారు. ఆ ఫైట్ లో జాన్స్నో ఒక వైట్ వాకర్ లీడర్ ని తన వలేరియన్ స్టీల్ స్వార్డ్ తో చంపేస్తాడు. సో డ్రాగన్ గ్లాస్ తో పాటు వలేరియన్ స్టీల్ స్వార్డ్ తో కూడా వైట్ వాకర్స్ ని లేపేయొచ్చు. ఎంత ఫైట్ చేసిన డెడ్ ఆర్మీతో గెలవలేమని జాన్స్నో బ్రతికి ఉన్న వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నైట్ కింగ్ ఆ బ్యాటిల్లో చనిపోయిన వాళ్ళని లేపి వాళ్ళని జాంబీస్ గా మార్చేస్తాడు. రామ్సే భయ్య మనుషులు స్టానిస్ క్యాంప్ పైన అటాక్ చేసి వాళ్ళ సప్లైస్ ని, ఫుడ్ ని డిస్ట్రాయ్ చేసి చాలా గుర్రాల్ని చంపేస్తారు. ఆ నెక్స్ట్ డే స్టానిస్ సప్లైస్ కోసం సర్డేవస్ ని కాస్టల్ బ్లాక్ కి పంపించి తన కూతుర్ని లార్డ్ ఆఫ్ లైట్ కి సాక్రిఫైస్ చేయాలని ఫిక్స్ అవుతాడు. సో దట్ రాబోయే వార్ లో గెలవచ్చని. దానికి స్టానిస్ వైఫ్ కూడా ఒప్పుకుంటుంది. ఇంకేముంది, మిలిసాండ్రే స్టానిస్ కూతుర్ని సజీవ దహనం చేస్తుంది. జాన్స్నో వైల్డింగ్స్ ని తీసుకుని కాస్టల్ బ్లాక్ చేరుకుంటాడు అండ్ వైల్డింగ్స్ అందరినీ సౌత్ పంపించేస్తాడు. ప్రిన్స్ డోరన్ మర్సెల్లాని జేమీతో పంపించడానికి ఒప్పుకుంటాడు. బట్ మర్సెల్లాతో పాటు తన కొడుకుని కూడా పంపుతాడు అండ్ తన కొడుకుని స్మాల్ కౌన్సిల్ లో మెంబర్ ని చేయమని జేమీని అడుగుతాడు అండ్ జేమీ దానికి ఒప్పుకుంటాడు. ప్రిన్స్ డోరన్ ఎలేరియా అండ్ ఆమె డాటర్స్ ని క్షమించి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని చెప్తాడు. స్టానిస్ వైఫ్ కూతురికి జరిగింది తలుచుకొని సూసైడ్ చేసుకుంటుంది అండ్ సగం మంది స్టానిష్ మనుషులు వార్ నుంచి నిష్క్రమిస్తారు. స్టానిస్ తన దగ్గరున్న మనుషులతో వింటర్ఫెల్ పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు బోల్టోన్స్ అండ్ స్టానిస్ ఆర్మీకి మధ్య జరిగే వార్ లో బోల్టోన్స్ ఈజీగా గెలిచేస్తారు అండ్ స్టానిస్ వింటర్ఫెల్ కి వచ్చాడని తెలుసుకున్న బ్రియాన్ స్టానిస్ ని చంపి రెన్లీ డెత్ కి రివెంజ్ తీర్చుకుంటుంది. వింటర్ఫెల్ నుంచి పారిపోవడానికి చూసిన సాన్సా రామ్సే లవర్ మెరిండాకి దొరికేస్తుంది. అప్పుడు థియాన్ ఆమెని చంపి సాన్సాని తీసుకుని వింటర్ఫెల్ నుంచి పారిపోతాడు. జేమీ మర్సెల్లాని తీసుకుని కింగ్స్ ల్యాండింగ్ కి స్టార్ట్ అవుతాడు. అయితే మర్సెల్లా వెళ్లే ముందు ఎలేరియా మర్సెల్లాకి లిప్ కిస్ ఇస్తూ ఆమెకి పాయిజన్ ఎక్కిస్తుంది. ఆ తర్వాత జేమీ సర్సీతో ఉన్న తన రిలేషన్షిప్ గురించి మర్సెల్లా దగ్గర ఓపెన్ అప్ అవుతాడు అండ్ దానికి మర్సెల్లా నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే వాళ్ళ మధ్య ఒక లవ్లీ బాండింగ్ సీన్ పడుతుంది అనే టైంలో ఎలేరియా మర్సెల్లాకి ఇచ్చిన పాయిజన్ వల్ల మర్సెల్లా చనిపోతుంది. చాలా టార్చర్ అనుభవించాక ఫైనల్లీ సర్సీ తన తప్పుని కన్ఫెస్ చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే హైస్పారో సర్సీ చేసిన దానికి పనిష్మెంట్ గా ఆమెని ప్రిజన్ నుంచి తమ ప్యాలెస్ వరకు నగ్నంగా నడిపిస్తాడు. ఆ దారిలో చాలా మంది సర్సీ పైన చెత్త వేస్తుంటారు. అయితే సర్సీ తన ప్యాలెస్ కి వెళ్లేసరికి కైబన్ అప్గ్రేడెడ్ మౌంటైన్ ని సర్సీకి గాడ్ గా అపాయింట్ చేస్తాడు. ఇది ఇలా ఉంటే ఆర్య బ్రావోస్ చేరుకుని జాకెన్ ని కలుసుకుంటుంది. ఆర్య జాకెన్ తో నాకు నీలా అవ్వడానికి ట్రైనింగ్ కావాలి అని అంటుంది. అప్పుడు జాకెన్ నువ్వు నాలా అవ్వాలి అంటే ముందు నువ్వు నోవన్ అవ్వాలి అని అంటాడు. నోవన్ మీన్స్ అనానిమస్ అసాసియన్. ఆర్య దానికి ఒప్పుకొని జాన్ ఇచ్చిన స్వాడ్ ని ఒక దగ్గర దాచి తన దగ్గరున్న వాటన్నిటిని వదిలేసి నోవన్ అయ్యే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. తన ట్రైనింగ్ త్రూ ఆర్య ట్రాంట్ ని చూస్తుంది. ఈ ట్రాంటే ఆర్య ఫేవరెట్ స్వాడ్ ట్రైనర్ ని చంపేస్తాడు. సో ఆర్య కరెక్ట్ టైం చూసుకుని తన ట్రైనింగ్ ని యూజ్ చేసి ట్రాంట్ ని చంపేస్తుంది. లార్డ్ వారిస్ టిరియన్ ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బయటికి తీసుకువెళ్తాడు అండ్ వారిస్ టిరియన్ ని డెనరిస్ దగ్గరికి తీసుకువెళ్లాలని అనుకుంటాడు.
అయితే సర్జోరా టిరియన్ ని కిడ్నాప్ చేసి డెనరిస్ దగ్గరికి తీసుకువెళ్తుంటాడు. అలా వెళ్లే దారిలో వాళ్ళపైన స్టోన్ మెన్స్ అటాక్ చేస్తారు. ఆ అటాక్ నుంచి ఇద్దరూ తప్పించుకుంటారు. బట్ జోరాకి గ్రేస్కెల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా ట్రావెల్ చేసి చాలా ఇబ్బందులు పడ్డాక ఫైనల్లీ జోరా అండ్ టిరియన్ డెనరిస్ ని కలుసుకుంటారు. డెనరిస్ టిరియన్ ని తన కన్సల్టెంట్ గా ఉంచుకుంటుంది. బికాస్ టిరియన్ కి వెస్ట్రోస్ గురించి మొత్తం తెలుసు కనుక. యాక్చువల్లీ డెనరిస్ ప్లాన్ ఏంటి అంటే వెస్ట్రోస్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడం. అయితే డెనరిస్ సర్జోరాని మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. మరీన్ లో కొంతమంది స్లేవ్స్ తమని తాము సన్స్ ఆఫ్ హార్పీ అని చెప్పుకుంటూ డెనరిస్ మనుషులపైన అటాక్ చేస్తుంటారు. ఒక అటాక్ లో వాళ్ళు గ్రేవామ్ ని ఇంజూర్ చేసి సెల్మీని చంపేస్తారు. డెనరిస్ మరీన్ మనుషుల్ని సాటిస్ఫై చేయడానికి ఫైటింగ్ పిట్స్ గేమ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. బట్ అప్పుడు కూడా సన్స్ ఆఫ్ హార్పీ బ్యాచ్ ఆ ఫైటింగ్ పిట్స్ కి వచ్చి అందరినీ చంపేస్తుంటారు. డెనరిస్ ని సర్జోరా అండ్ డారియో కాపాడుతుంటారు. అయితే ఆ హార్పీ బ్యాచ్ డెనరిస్ వాళ్ళని రౌండప్ చేసిన టైంలో డ్రోగోన్ వచ్చి డెనరిస్ ని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. అయితే డెనరిస్ ని వెతకడానికి జోరా అండ్ డారియో డ్రాగన్ హెడెడ్ నార్త్ కి వెళ్తారు. టిరియన్ గ్రేవామ్ అండ్ మిసాండేతో కలిసి మరీన్ ని చూసుకుంటాడు. అయితే డెనరిస్ ని ఇంకో డొథ్రాకి గ్యాంగ్ వాళ్ళు తమ బందీగా చేసుకుంటారు. శామ్ మేస్టర్ అవ్వడానికి గిల్లీ అండ్ చిన్న శామ్ ని తీసుకుని ఓల్డ్ టౌన్ వెళ్లిపోతాడు. సర్డెవోస్ కాస్టల్ బ్లాక్ చేరుకొని స్టానిస్ కి హెల్ప్ చేయమని జాన్ స్నోని అడుగుతుంటాడు. బట్ ఇంతలో మిస్సాండే అక్కడికి వచ్చి స్టానిస్, అతని ఫ్యామిలీ అండ్ అతని ఆర్మీ ఫసక్ అని చెప్తుంది. ఆ నైట్ వైల్డింగ్స్ ని సౌత్ లోకి అలౌ చేయడం ఇష్టం లేని కొంతమంది నైట్స్ వాచ్ బ్యాచ్ జాన్ స్నోని పొడిచి చంపేసి ఆ బాడీని అక్కడే వదిలేస్తారు. ఆ పొడిచిన వాళ్ళలో సర్ అలీసర్ అండ్ ఆలీ కూడా ఉంటారు. అండ్ ఇక్కడితో సీజన్ 5 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.